ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఈ దినము లెంటులోని 31 ఇక్కడ తప్పు పడింది. దయచేసి క్షమించండి. 31వ దినంలోనికి మనము చేరి ఉన్నాము. ఈ దిన అంశము దివ్య వాగ్దానము. దీనికి సంబంధించి మరి ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయము 5-7 వచనాలు, అదేవిధంగా లూకా సువార్త 23వ అధ్యాయము 39-42 వచనాలు ఈ దిన వాక్యానికి మరి పొందుపరచబడినవి. కాబట్టి మరి మీరు దయతో మీ యొక్క మొబైల్స్ అన్నీ మ్యూట్లో పెట్టుకోవాలని నేను మిమ్మల్ని మరి అభ్యర్థిస్తున్నాను. దయతో నాతో సహకరించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5-7 వచనాలు. ఇది మొట్టమొదటిసారి మనం ప్రకటన గ్రంథంలో నుంచి వాక్య భాగం మరి ధ్యానం చేస్తున్నాము ఈ కొద్ది దినాల్లో. దీనికి ఉన్న సబ్ టైటిల్ ఏంటంటే జీవ ఫలములు. మామూలుగా మన యొక్క మెయిన్ టైటిల్ వచ్చి మరి ఆ, రానున్న రాజ్యము, రాబోయే రాజ్యము. ఈ భూమి మీద ఉన్న రాజ్యం కాదు, మనము తర్వాత రాబోయే రాజ్యం అని మెయిన్ టైటిల్. దానికి మెయిన్ టైటిల్ వచ్చి దివ్య వాగ్దానము. దివ్య వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము. అందులో మరి పత్రిక వాక్య భాగాన్ని నుంచి ఉన్నది జీవ ఫలములు. ఇక్కడ 5వ వచనం నుంచి చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఇక్కడ ప్రకటన గ్రంథంలో దూత చెవులు గలవాడు వినుగాక అని 7 సంఘాలకి, ఈ 7 సంఘాలు కూడా పౌలు చేత స్థాపించబడినవి. ఈ 7 సంఘాలకు 7 కామెంట్స్, రిమార్క్స్ లాంటివి మరి ఆ దూత చెప్పింది. ఈ 7 సంఘాలు కూడా ప్రస్తుతం టర్కీ దేశంలో మరి ఉన్నాయి. ఈ టర్కీ దేశము ఎవరన్నా వెళ్తే అక్కడ 2 రకాల టూరిజమ్స్ ఉంటాయి. ఒకటి ఇస్లామిక్ టూరిజం, ఎందుకంటే టర్కీ దేశము ఇస్లాముకు కూడా పుట్టినిల్లు. అదేవిధంగా మరి పౌలు గారు ప్రయాణం చేసి అక్కడ 7 సంఘాలు స్థాపించిన ఈ ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభములు, 7 ముద్రలు, ఇలాగ అన్ని 7 7 7 అని ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ 7 సంఘములు కూడా మరి పౌలు గారు ఈ టర్కీ దేశంలో మరి ప్రారంభించారు. ఆ 7 సంఘాలను ఉద్దేశించి ప్రకటన గ్రంథంలో మరి దూత ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రిమార్క్ తెలియజేస్తుంది. అది ఈ దినము మనము కూడా మన సంఘానికే అది చెప్పుతున్నట్టుగా మనము అన్వయించుకొని మరి దానిని అవలంబించాలి. అందులో మరి ఈ సంఘము ఎఫెసులో ఉన్న సంఘం గురించి ఆ దూత ఏం చెప్తుందంటే, యాక్చువల్గా మనం దానికి ముందుగా ఉన్న ఆ వాక్య భాగాన్ని చదివితే ఈజీగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇవన్నీ గుడ్ కామెంట్స్. యు ఆర్ వెరీ గుడ్ అన్నట్టు మంచిగా మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నీ కొలాయితల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుడు పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఇది ఈ దినానికి సంబంధించిన వాక్య భాగం. ఇక్కడ మరి నీవు చాలా వర్క్ చేసావు, నా కొరకు చాలా కష్టపడ్డావు. మరి అపోస్తులు కాని వారు వచ్చినప్పుడు కూడా వారు ఎటువంటి వారో ఇవన్నీ చాలా సహనంతో పరీక్షించావు, ఇవన్నీ మంచిగా చెప్పి, అయినను నేను నీ మీద ఒక నెపము, ఒక తప్పు మోపవలసి ఉంది. ఇదేంటంటే నీకు మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. అంటే ఇది వివాహ సంబంధమైన ప్రేమ కాదు. పెళ్ళైన కొత్తలో మరి భార్య భర్తలు, భర్త మంచినీళ్ళు తాగుతున్నా నన్ను అడిగితే నేను ఇస్తాను కదా అంటారు భార్యలు. అది క్రమేపీ చాలా దూరం జీవితంలో ప్రయాణం అయిన తర్వాత అదే భర్త కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావంటే బాగానే ఉన్నావు కదా, వెళ్ళి ముంచుకుని ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకుని తాగలేవా అనే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆ ప్రేమ గురించి కాదు నేను చెప్తున్నట్ట. మరి అనేక మంది అనేకమైన జోక్స్ చెప్తా ఉంటారు. మరి అది కాదు ఇక్కడ మనము ఆ ప్రేమను గురించి కాదు నేను ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఏంటంటే ఏ సంఘానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్లో ఈ సంఘం చాలా బాగుండేది, చాలా ప్రేమగా ఉండేవారు అందరూ. ఆది క్రైస్తవ సంఘంలో అందరూ కూడా వారికి కలిగిన ఆస్తులన్నీ సమిష్టిగా తీసుకొని వచ్చి వారు కలిసి అందరూ భోజనం చేయొచ్చు, వారి వారి అక్కర్ల కొద్దీ వారికి సహాయం చేయొచ్చు వచ్చిరి. ఇప్పుడు చూస్తే ఎంతసేపు చందాలు ఇవ్వండి అనే అడుగుతున్నారు తప్పితే ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే అది మన సంఘ దర్శనము కాదు కదా, మన అలవాటు కాదు కదా అని మొండి చెయ్య చూపిస్తుంటారు. నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇది ఉన్న విషయము అందరికీ తెలియాలి కాబట్టి. అటువంటి పరిస్థితిలో మరి ఈ దూత ఏం చెప్తుందంటే, మొదట నీవు ఎక్కడి నుంచి పడిపోతావో ఫస్ట్లో బాగానే అన్ని చేసేవాడు, గివ్ అండ్ టేక్ బాగానే ఉంది, ఇప్పుడు ఓన్లీ టేకింగ్, నో గివింగ్. అటువంటి ప్రేమను నీవు ఇప్పుడు చూపించట్లేదు కాబట్టి ఆ మొదటి క్రియలు అప్పట్లో ఒకానొక టైంలో అని అందరూ స్టోరీస్ చెప్తారు. నేను కువైట్కి వచ్చిన కొత్తలో ఇలా ఉన్నాను, అయితే ఇప్పుడు ఇలా లేను. ఈ స్టోరీలు వద్దు, ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు అలా చేసి మారు మనసు పొందితే సరే, లేని ఎడ్ల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, ఆ వెలుగు నీ దగ్గర నుంచి తప్పించేస్తాను. నీవు మారు మనసు పొంది మామూలు పొజిషన్కి వెళ్తే నీకు ఇది ఒక వార్నింగ్, ఇది ఒక ఇండికేషన్. వెళితే దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. అది ఇవాళ మన టైటిల్ ఏంటంటే జీవ ఫలములు. ఆ జీవ వృక్షం యొక్క ఫలాలు నువ్వు భుజింపనిత్తును అనేసి చెవి గలవాడు ఆత్మ చెప్తుంది, సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి, ఈ రోజున మనం జయించే వాళ్ళగా ఉన్నామా, ఓడిపోయే వాళ్ళగా ఉన్నామా?
మరణము మనల్ని ఏమీ చేయదు. ఎందుకంటే క్రీస్తు కొరకు మనం మరణించిన మనకి జీవ కిరీటం దేవుడు అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. నా పరుగు తొదముట్టించి తిని మరి నా గురి యొద్దకే నేను చేరాను. సో నాకు ఏర్పరచబడిన జీవ కిరీటాన్ని నేను పొందుకుంటున్నాను అని పౌలు గారు మరి ఎన్నో కష్టాలు పడి, క్రీస్తు తర్వాత మరి అన్ని కష్టాలు ఎవరూ పడలేదు. ఈవెన్ అపోస్తలులు కూడా పడలేదు. ఆ విధంగా ఆయన చేసి అనేక సంఘాలు ప్రారంభించారు. కానీ ఒక్క సంఘం పేరు కూడా పౌలు గారి సంఘం అని లేదు. ఈ రోజున ఏ ఊరికి వెళ్ళినా మనుష్యుల పేరుతో సంఘాలు ఉంటున్నాయి. అపోస్తలుల పేర్లతో కాదు. సెయింట్ పాల్స్, సెంట్, లేకపోతే ట్రినిటీ, లేకపోతే ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్, లేదా సెయింట్ మాథ్యూస్ చర్చ్, సెయింట్ లూక్ చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్, ఇవన్నీ కూడా మరి అపోస్తలుల పేర్లతోటి ఉంటున్నాయి. లేదా క్రైస్ట్ చర్చ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, మళ్ళీ క్రైస్ట్ చర్చ్ అని, క్రీస్తు సంఘం అని. అయితే ఈ రోజున ఎవరు దానిని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ పేరుతోటి ఆ సంఘం పిలువబడుతుంది. అట్లా కాకుండా మరి ఈ దినం ఈ దూత ద్వారా ఆత్మ సంఘాలతో చెప్తున్నది ఏంటంటే, నీకు మొదట ఉండిన ప్రేమను నీవు మరలా ఆ ఏ స్థితిలోంచి పడిపోయావో తిరిగి ఆ స్థితికి నువ్వు పశ్చాత్తాపపడి వెళ్ళు. అప్పుడు నీ కొలాయితల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. అయితే ఈ ఒకటి నీలో ఉంది, అలా చేస్తే నో ప్రాబ్లం. లేదా నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసుకెళ్ళిపోతాను. డూ ఆర్ డై అంటాను చూసారా? ఇలా చేస్తే ఓకే, లేదంటే యూ విల్ లూజ్ ఇట్ అని డైరెక్ట్గా మరి ఆత్మ చెవిగల వారితోటి, సంఘములతో చెప్పుచున్నది. ఇది మనము కూడా దీని విషయమై అర్థం చేసుకోవచ్చు. ఇంకొక సంఘంతో ఏం చెప్తుందంటే, నువ్వు వెచ్చగా అన్నా ఉండు, చల్లగా అన్నా ఉండు, నులువెచ్చగా మాత్రం ఉండొద్దు అని మరి ఇంకొక సంఘంతో చెప్తుందనమాట. అలాగా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మరి కామెంట్. కొన్నేమో నిర్జీవంగా ఉంటున్నాయి. జీవోత్సవాలు అంటారు చూసారా? పేరుకి సంఘమే కానీ అందులో వారికి జీవం లేదు. మనం ఎప్పుడైనా ఇలాంటి చక్కటి టాపిక్స్, నిన్న ఆర్మజిడ్డన్ యుద్ధము, ఇక్కడ 7 సంఘాలకు సంబంధించిన ఈ వివరాలు, ఇవన్నీ మనం ఈ రానున్న మండేస్ మరి ఒక్కొక్క వారము ధ్యానించుకుంటే మనకి ఎంతో ఆత్మీయంగా, మనం ఎంతో మరి అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఏ విధంగా ఉండాలనేది దూత ద్వారా, ఆత్మ ద్వారా మనము మరి హెచ్చరించబడుతున్నాం. మనము పరదైసులో మరి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలాలు భుజించాలంటే మనకు మరి ముందున్న ప్రేమను కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఎవరికి ప్రేమ ఉండట్లేదు. ఆడికి ఎందుకు పెట్టాలి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి అనే ఇంప్రెషన్ ఉంది. నీవు ఎవరికి పెడుతున్నావు అనేది కాదు, క్రీస్తు యొక్క లక్షణంను కలిగి వాడు ఎవడనేది మనకు అనవసరం. వాడికి ఎందుకు పెడుతున్నాం అనేది మనకు అనవసరం. ప్రభు ఏం చెప్పాడు చివరిగా? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుటయే నా యొక్క చివరి ఆజ్ఞ అని ఆయన తెలియజేశారు. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ హూ ఎవర్ హీఈస్, వాట్ ఎవర్ షీఈస్. మన పని ఏంటంటే సహాయం కావలసిన వారికి మనము క్రీస్తు యొక్క ప్రేమను చూపించడమే మనకి కావాలి. అందుకని అప్పట్లో ఉన్న ప్రేమను నువ్వు చూపించు అని మనకు ఒక వార్నింగ్ ఈ దినము దేవుడు ప్రకటన గ్రంథంలో ఆత్మ ద్వారా తెలియచేస్తున్నారు. నేను పలానా వాళ్ళకే పెడతాను, పలానా వాళ్ళకి పెట్టను, వీడు నాకు దగ్గర, వాడు దూరం, ఇలాంటి తారతమ్యాలు ఏమీ మనకి వద్దు. ఎందుకనగా ఒకరోజు ప్రభు, నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని ఒక ఆవిడతో చెప్తే ఆవిడ పంచభక్ష పరమాన్నాలు, బిర్యానీలు, చికెన్ టిక్కాలు ఇవన్నీ రెడీ చేసి ప్రభు కోసం ఎదురు చూస్తుంది 12 గంటల నుంచి. ఈ లోపల 3 బిచ్చగాళ్ళు వచ్చారు, భిక్షాం దేహి అని. పైకి పోరా, డోంట్ ఇక్కడ వెయిట్ చేయొద్దు, ప్రభు వచ్చే టైం అయింది, అది ఇది అని వాళ్ళని పంపేసింది.
ఇంకా రావట్లేదు, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అప్పుడు మరలా ప్రార్థిస్తే, నేను నీ దగ్గరికి 3 సార్లు వచ్చానమ్మా, నువ్వు నన్ను గుర్తించలేదు. మరి నీ నీవిచ్చే ఆ ఆతిథ్యాన్ని నేను మరి ఇక తీసుకోలేను. 3 పర్యాయములు నేను ముగ్గురు వేషంలో వచ్చాను. అంచేత ప్రభు పేరిట గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు మనల్ని మరి అనేక విధములుగా ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనం స్వలాభం కొరకు నేను ఇది ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు అనే ఉద్దేశంతో కాకుండా మనము కేవలం ఇతరులకు సహాయం చేయటం వరకునే ప్రభువు మనకి సహాయం చేస్తారు. ఎలాగనేది మర్చిపోను. ప్రభువు మనకు అవసరమైనప్పుడు ఆపత్కాలంలో మనల్ని ఆదుకునేవాడు ఆయన. నేను ఈ విధంగా ఎన్నో రకమైన అనుభవాలు పొందాను. అంచేత నేను ఇంత చక్కగా మీకు స్ట్రెస్తో చెప్తున్నాను. ఎందుకంటే మనము క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించినప్పుడు వారు మన ఎడల అది రెసిప్రొకేట్ చేసినప్పుడు, లేదా ప్రభు దగ్గర నుంచి అది మనం పొందినప్పుడు ఆశ్చర్యకరంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే ఆత్మీయంగా అది మరి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఏమీ లేనప్పుడు ఏదో క్రిస్మస్ తాత గిఫ్ట్ తీసుకొచ్చి మనకి ఇచ్చినట్టుగా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నో అనౌన్స్మెంట్, నో ఇంటిమేషన్, డైరెక్ట్గా డోర్ డెలివరీ అయిపోయినట్టుగా మరి మనకి వచ్చినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందంటే, అలాగా ఊహించని విధంగా క్రీస్తు మన ఎడల కార్యములు చేయనై ఉన్నాడు అని మరి బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ విధంగా మరి మనము ఆదిలో మనకి స్టార్టింగ్లో ఉన్న ఆ ప్రేమను ఇప్పుడు కూడా మనం చూపించాలని ఎఫెసు సంఘానికి ఈ దూత తెలియజేస్తుంది. ఈరోజు నీకు నాకు కూడా ఇదే మెసేజ్, అదే దూత ఆత్మ చెవి గల మనకు తెలియజేస్తుంది. పర్సనల్ మెసేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ ఉన్న మనందరికీ, ఈ వాక్యం వింటున్న వారందరికీ ఇది దూత దగ్గర నుంచి వచ్చిన ఆత్మ సంబంధమైన మెసేజ్. టేక్ ఇట్ గ్రాంటెడ్. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వారి యొక్క వివరాలు అనవసరం. మనకి సహాయం కోరిన వారికి మనము సహాయం చేయటమే మన ధర్మము. అంతేగాని మనం ఇంక వేరే కండిషన్స్ ఏమీ చూడకూడదు. క్రీస్తు మనం ఇంకనూ పాపులమైండగా మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఏమైనా కండిషన్ ఉందా? ఇక్కడైతే మ్యారిటల్ లవ్, ఇంకోటైతే పేరెంటల్ లవ్, ఇంకోటైతే ఫ్రెండ్స్ లవ్. ఒక స్నేహితుని కొరకు ప్రాణం పెట్టు వాడి కంటే ఎవడైనా ఎక్కువ ఉంటాడా అని ఇంకొక చోట ఉంది. ఆ ప్రేమ వీటిని మరి దేవుడు మనలను ప్రేమించి ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే అంటాం. అంటే ఏ విధమైన కండిషన్ లేకుండా అన్కండిషనల్ లవ్ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆ విధంగా మనము ఆ ప్రేమను రెసిప్రొకేట్ చేయాలి. ఆ రెసిప్రొకేట్ చేయాలంటే మనము కూడా ఏ విధమైన కండిషన్ లేకుండా అక్కర్లో ఉన్న వారికి సహాయం చేసినప్పుడు దేవుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఓకే. కాబట్టి ఆ విధంగా మనము ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా ఉండటానికి ఈ మండల కాలములో రూపాంతరం చెందవలసి ఉన్నది. ఒకవేళ ఎవరైనా అటువంటి కండిషన్స్ కలిగి ఉంటే ఈ రాత్రి మీరు ఆ కండిషన్స్ అన్నిటిని మర్చిపోండి. దేవుని కొరకు రూపాంతర జీవితాన్ని కలిగి మరి మొదటి ఉన్న ప్రేమను మనము కలిగి ఉండటానికి అందరూ ప్రయత్నించండి. ఇకపోతే రెండవ వాక్య భాగము లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుంచి 42 వచనాలు. రానున్న రాజ్యము. జాగ్రత్తగా పలకండి. రానున్న రాజ్యం. కొంచెం తేడాగా పలికినా అది మరి ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఉత్తరాఖండ్కు. కాబట్టి రానున్న రాజ్యము, రాబోయే రాజ్యము. కాబట్టి ఇక్కడ 39వ వచనము, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును
చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అంతే. 43వ వచనం చూస్తే మనము మరి లూకాసు సువార్తలో వెంటనే యేసు ప్రభు అతనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి చూడండి. కొంతమంది కామెంట్ చేస్తుంటారు, మరి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే వీడు బాప్తిస్మం తీసుకోలేదు, ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు, తిరిగి జన్మించలేదు. ఒకడు పరలోక రాజ్యంలో చేరాలంటే తిరిగి జన్మించాలి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వీడు డైరెక్ట్గా ఎలా వెళ్ళిపోతున్నావు అవ్వా అని అనేక మంది దీని మీద కామెంట్ చేస్తుంటారు. అలాగా మరి ఈ ఇక్కడ ఇది మనం ఎలా చెప్పుకోవాలంటే, మనం అందరము ఎలక్షన్స్లో కష్టపడి పోటీ చేసి మరి ఏదో మెజారిటీ వచ్చి మనము గెలిస్తే, వీడు డైరెక్ట్గా రాజ్యసభ సభ్యుడి కింద మరి చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ ఎంపిక చేయబడిన క్యాండిడేట్గా ప్రభు డైరెక్ట్గా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో ఫినిష్ జాక్పాట్ కొట్టేశాడు. ఈ రోజుల్లో మరి రాజకీయ నాయకులు, మంత్రులు చాలామంది వారు ప్రజల్లోకి వెళ్ళి ఒక్కొక్క ముసలోళ్ళనో ముసలమ్మనో పిలిచి, ఏమ్మా నీకేంటి ప్రాబ్లం అది ఇది అన్నప్పుడు వారు ఏదో చెప్తే, ఓకే నీకు ఇల్లు లేదా, అలాగే నీకు అది కావాలా, నీకు మోటార్ సైకిల్ కావాలా, ఓకే మోటార్ సైకిల్ నీకు వెంటనే ఇస్తారు, అది ఇది అని చెప్తున్నారు. అది వేరు, అది రాజకీయం. పిల్లలకి ఎడ్యుకేషన్ కొరకు లోన్లు ఇస్తున్నారు, లేకపోతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అవన్నీ రాజకీయం. వారు ప్రజల మెప్పు పొందటానికి వారు చేసే డ్రామా. అయితే ఇక్కడ ప్రభువు ఎంత పాపినైనా సరే ఆయన క్షమించి, అతనికున్న పశ్చాత్తాపాన్ని ప్రభు గమనించి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందో అన్నారు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. జస్ట్ విదిన్ ఏ సెకండ్ వాడికి రక్షణలో మరి జీవితం అంతా మారిపోయి మరి పరదైసులో ప్రవేశానికి ప్రభు ఇచ్చారు. ఇక్కడ మనం చూద్దాం, ఈ దినం ఆయనను మరి సిలువవే ఆజ్ఞాపించిన తరువాత కల్వరిగిరికి ఆయనను నడిపించి సిలువలో కపాలమనబడిన స్థలంలో ఉదయం 9 గంటలకు ఆయనను సిలువ వేసిరి. ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేసిరి. వారిద్దరి పైన ఏమేమి నేరాలు ఉన్నాయో అవి రాశారు. యేసు ప్రభువుకు మరి ఈసస్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసు యూదులకు రాజు, ఈసస్ ఆఫ్ నాజరేత్ రెక్స్ ఇరోడియం INRI అని 5 విలాసం రాసి ముగ్గురిని సిలువ వేశారు. ఇప్పుడు మన ముందు 3 సిలువలు ఉన్నాయి. ఈ 3 సిలువల గురించి ఇదనం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 3 సిలువల్లో మొట్టమొదటి సిలువ మరి ఈ దొంగది. నువ్వు మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్న ఆ దొంగది. రెండవ వాడు మొదటి వాడు తిరస్కరించాడు. వాక్యము విపరీతంగా చెప్పబడుతుంది ఈ లోకంలో, సువార్త. అయితే సువార్తను తిరస్కరిస్తున్నారు. దే డోంట్ లైక్ ఇట్. అది ఆ దొంగతి. రెండవ దొంగ మరి ఇది మాకు న్యాయమే, తప్పు చేశాం కాబట్టి శిక్ష మనం అనుభవించాలేను అని చెప్పి, ఇది మనకు న్యాయమే అని అతడు పశ్చాత్తాపం చెందాడు. ఆ పశ్చాత్తాపమే అతన్ని రక్షించింది. మరి నిజమైన పశ్చాత్తాపము మనకి రక్షణకు దారి. అంచేత రెండవ వాడికి పశ్చాత్తాపంతో కూడిన సిలువ. మూడవది రక్షణ సిలువ, రెడెంప్షన్, క్రాస్ ఆఫ్ రెడెంప్షన్. రక్షణ విమోచనతో మరి సిలువ, విమోచన సిలువది. ఈ 3 సిలువల గురించి దినం మనం ధ్యానం చేద్దాం. మరి ఒకవేళ కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటు అయినా మీరేమీ కంగారు పడవద్దు. తిరస్కరణ సిలువ మొట్టమొదటిది. మరియు వేలాడదీయబడిన దుర్మార్గులలో ఒకడు ఆయనను దూషిస్తూ, ఈ దొంగ
నీవు క్రీస్తు అయితే నిన్నును మమ్మును రక్షించుమని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఈ రోజున కూడా చాలా మంది మరి ఆ మూడు మేకలే కదా, పీక్కోలేదా, అతడు దేవుడే కదా, మరి దేవుడైతే పీక్కోవచ్చు కదా అని చాలా మంది పచ్చి కోతలు కోస్తున్నారు. వాళ్ళందరూ ఈ దొంగ తాలూకు అనమాట. ఈ దొంగ గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే, అతడు తన అపరాధములను అంగీకరించడం లేదు. వాడు చేసిన తప్పుల్ని రియలైజ్ అయ్యి అంగీకరించట్లేదు. తాను తప్పు చేశానని అంగీకరించడానికి అతనికి ఆసక్తి లేదు. తాను పట్టిబడినందుకు మరి అతడు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నన్ను పట్టుకున్నారు, నన్ను మరి ఒక దోషిగా నిలబెట్టారు అని అతనికి లోక సంబంధమైన దుఃఖము ఉంది అతనిలో. అయితే మరి అతడు దేవునిని బాధ పెట్టాడని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడని అతడు దుఃఖించడం లేదు. దెర్ ఇస్ నో రియలైజేషన్ ఆర్ రిపెంటెన్స్. పైగా తిరస్కరిస్తున్నాడు. మరి ఈ దినము నాకు సమయం లేదు, ఇవన్నీ కరెక్ట్గా గ్రామటికల్గా కరెక్షన్ చేయడానికి కనీసం 1-2 గంటలు పడుతుంది. ఈ దినం మరి కంగారుగా ఈ వాక్యాలన్నీ పొందుపరచడం వల్ల గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే చింతించుచున్నాడు అన్నదానికి చింతిస్తున్నాడు, ఇలాగా కొన్ని గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి. దయతో మీరు మరి ఆ, ఈ దినానికి మీరు అడ్జస్ట్ అవ్వమని నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ఈ లోక సంబంధమైన దుఃఖం యొక్క తుది ఫలితము, దాని రిజల్ట్ ఏంటంటే గురించి బైబిల్ ఏం చెప్తుందంటే 2 కొరింథీ 7:10 లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ లోక సంబంధమైన దుఃఖం పాపము ముగిసినప్పుడు మరణము కలుగచేయును. అది యాకోబు పత్రికలో ఉంది. అయితే పాపము వలన వచ్చు జీతము మరణము, మనకందరికీ అది తెలిసిందే. ఇక్కడ ఒక మనిషి తాను విత్తిన దానినే కోస్తున్నాడు. మనం ఏది విత్తితే అదే కోస్తాం, కానీ ఒకటి విత్తి ఇంకొకటి ఎలా కోస్తాము? అందుకనే పల్లెటూరులో ఒక రకం చెట్టు ఒకటైతే విత్తనం ఒకటి అవుతుందా అని వారు అంటూ ఉంటారు. అంటే తల్లిదండ్రుల క్యారెక్టర్స్ అన్నీ వచ్చిన దానికి వారు మాట్లాడే మాట అది. కానీ అది అతనికి ఇష్టం లేదు. ఏంటంటే తాను చేసింది తప్పు, ఎక్స్పెక్ట్ చేసేది మరి మంచిగా అతన్ని మామూలుగా ఉంచాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనం ఏం చేసాము? లేట్ అయితే లేట్ అయ్యామని చెప్పాలి, లేదు తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పాలి. అతిక్రమములు అందరూ చేస్తారు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. అలా విడిచిపెట్టాలి, మనం ఒప్పుకోవాలి. అలా చాలామంది ఓటమిని అంగీకరించరు. వారికి ఎంతసేపు కల్లిబొల్లి మాటలు చెప్పాలి. అడ్డంగా వారు బాగోపోయినా సరే నీ అంత గ్రేట్ ఎవరు లేరని చెప్పాలి. అప్పుడే వారికి ఆనందం. చాలామంది పాస్టర్ గారులకు కూడా ఇది చాలా ఇబ్బంది. రౌడీలు చనిపోతూ ఉంటారు. ఆ పక్కన వాళ్ళ తమ్ముడు ఉండే, రే పాస్టరు మా అన్న అంత భక్తుడు లేడని చెప్పు, లేదే అని పక్కన కత్తి చూపిస్తూ ఉంటాడు. పాస్టర్ గారు ఏం చెప్తారు? ఈ మరణించిన ఈ వ్యక్తిని ప్రభువా పరదేశుకు చేర్చుకో అంటాడు. తప్పదు. ఎందుకని? పక్కన తమ్ముడు ప్రెషర్ ఎక్కువైపోతుంది. మరి చాలామందికి ఎంత వారు బాగోలేదని తెలిసినా సరే నీ అంత గొప్పోళ్ళు లేరని చెప్పేటాడికి దానికే వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు. ఇక నేను మరి స్త్రీల గురించి ఎక్కువ కామెంట్ చేయకూడదు. వారు ఎంత బాగున్నారో వారికి తెలుసు. నీ అంత అందగత్తి లేదు అన్నారనుకోండి, అంతే, ఆమె మరి అన్ని విషయాల్లో మామూలుగా అయిపోతారు. అలా కాకుండా మనము మనలను వాట్ వీఆర్ అనేది సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈ మనిషి తన జీవితం అంతా తన శరీరానికే విత్తును, అంటే శరీరేచ్ఛలకు అతను విత్తాడు. కాబట్టి గలతీ పత్రిక 6:8 మనకి బైబిల్ ఏం చెప్తుందంటే, తన శరీరమునకు విత్తువాడు శరీరమునకు క్షయమనే పంట పోయెను. ఈ దొంగ యొక్క సందేహము లేదా అవిశ్వాసమును మనము గమనించగలమని
ప్రభువుతో అతను ఏమంటున్నాడంటే నీవు క్రీస్తు అయితే అని అడ్రస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇవి అందరూ ముగ్గురు కూడా సిలువ మీదే ఉన్నారు. ముగ్గురు కూడా కొద్ది గంటల్లో చనిపోతారు. అయితే ఆ దొంగలో సాతాను ఉండి మాట్లాడిస్తుంది. సాతాను ఎలా మాట్లాడుతుందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు మరి 40 దివారాత్రులు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు సాతాను అక్కడికి వచ్చి యేసుతో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా అవ్వమని ఆజ్ఞాపించు అనెను. అదే సాతాను ఏదెను తోటలో మరి దేవుడు ఆ, అవ్వకు మరియు ఆదాముకు చెప్పింది ఏంటి? సాతాను అవ్వతో వచ్చి దేవుడు నీకు ఎలా చెప్పాడా? నిజమా? లేదే. మో మో ముష్కిల్, మాఫీ ముష్కిల్, నో నో ప్రాబ్లం. నువ్వు తింటే దేవదూత అయిపోతావు, అందుకనే తినద్దనేసి దేవుడు చెప్పాడు. నీకు తెలియదు ఆ విషయం అనేటోడికి వెంటనే లటుక్కుని గడిలో పడిపోయింది అవ్వ. ఆ విధంగా మరి దేవుడు చెప్పినది కరెక్టా కాదా, అవునేమో అని ఒక స్కెప్టిసిజం అంటారు. అంటే ప్రతిదీ శంకించటం, డౌట్లు అనమాట. ఇది ఇలాగా అలాగా అని డౌట్ చేస్తారు చూస్తారా? చాలామంది గుర్రాన్ని చూసి ఇది గాడిద అనుకుంటా అంటారు. లేదు, దీనికి అన్నీ బాగానే ఉన్నాయి, బ్రౌన్గా లేదు కదా, గాడిదే. లేదు, చాలా హైట్ ఉంది, ఇది గాడిది కాదు గుర్రం. ఈ విధమైన డౌట్స్ చాలామందికి డౌట్లు మాస్టర్ ఉన్నారు. ఏది కూడా తేల్చి చెప్పరు అనమాట, స్కెప్టిసిజం అంటుంది. ఇక్కడ దేవుడు చెప్పిన దాని గురించి మనకు సందేహం మరియు సందేహం కల్పించినప్పుడల్లా దాని వెనుక సాతాను ఉన్నాడని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే వాక్యం విన్నప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోంచి ఏ విధంగా దొంగిలించాలి అని సాతాను చాలా నైస్గా అబద్ధాలు ఆడుతూ ఉంటుంది. ఈ ప్రత్యేక సందర్భంలో మరి సంశయవాదం అంటే ఇదే స్కెప్టిసిజం. అవిశ్వాసమునకు లోనగున్నది రక్షణ. మనం రక్షణ మార్గం వైపు వెళ్తానంటే ఈ రూట్ ఏం బాగుంది, అప్పుడేందుకు కంగారు, కొద్దిసేపు ఆగి వెళ్ళొచ్చు కదా అని ఎంత నైస్గా చెప్తుందంటే సైతాను మనకి అంత చక్కగా మరి మన మనసులోకి దూరుతుంది. చూడండి, సాతాను గందరగోళమునకు మూలము. దేవుని వాక్యము ముఖ్యంగా రక్షణ గురించి ఏమి చెప్తుందో ప్రజలు సందేహించవలనని అతడు కోరుకుంటాడు. సత్యమును స్వీకరించని వ్యక్తుల గురించి బైబిల్ ఇలా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ కారణం చేత, ఈ డౌట్ల మూలాన దేవుడు వారికి అబద్ధమును నమ్మేలా బలమైన భ్రమను పంపుతాడు. ఇక్కడ దశలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ ప్రజలు తాము చేసిన పనిని చేయుటకు మోసపోవలసి వచ్చినది. రెండవ దశలోనికి తీయండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను అబద్ధములకు తండ్రి, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అండ్ జనరేటర్ ఆల్సో. ఫాదరే కాదు, జనరేటర్, అబద్ధాలను పుట్టించేవాడు, అబద్ధములకు తండ్రి. ఈ అబద్ధములకు తండ్రి అయిన సాతాను ఎవరో బైబిల్ మనకి చెప్తుంది ఏంటంటే అతనిలో సత్యము లేదు, నిలువున ఒళ్ళు నిండా అబద్ధాలే, ఒక్కటి కూడా సత్యము లేదు. అతను అబద్ధము మాట్లాడినప్పుడు అతడు తన స్వభావం బట్టి ఎవరితో ఏ విధంగా అబద్ధం ఆడాలో చాలా నైస్గా చెప్తాడు. మరి ఆ విధంగా అబద్ధం ఆడేటట్టుగా వాడు చేస్తుంటాడు. ఎందుకంటే అతను అబద్ధికుడు మరియు దానికి తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఈ ఈ అబద్ధాల తండ్రి గురించి వ్రాయబడి ఉన్నది. ఏమనంటే ఇవన్నీ టైప్ చేయడానికి ఇవాళ నాకు సమయం సరిపోలేదు. 44వ వచనంలో ఏమనుందంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు,
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. స్వభావం అనుసరించి అంటే మీకు చక్కగా అర్థం అవ్వాలంటే చెప్తాను. మరి ఒక పిల్లవాడు ఏదో అబద్ధం ఆడడానికి 2 రోజుల నుంచి భోంచేయలేదమ్మా అని ఎవరినన్నా ఒక స్త్రీని అమ్మా అని పిలిచి నాకేమన్నా డబ్బులిస్తావా అనేటడికి అమ్మా అని పిలిచేటప్పటికి ఆవిడికి మాతృత్వం మరి పెళ్ళిబుకొచ్చి అయ్యో నాయన 2 రోజుల నుంచి భోంచేయలేదా అని వెంటనే డబ్బులు ఇవ్వచ్చు. లేదా మరి ఆహ్, అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు టాబ్లెట్స్ కొనుక్కోలేకపోతున్నానని మెడికల్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగేటప్పటికి మామూలుగా అయితే వాళ్ళెవ్వరు. కానీ నాకు ఒంట్లో ఈ ప్రాబ్లమ్ ఉందని అబద్ధం చెప్పినప్పుడు వారు వెంటనే కరిగిపోతారు. ఈ విధంగా మరి ఎక్కడ ఏ విధంగా అబద్ధం ఆడాలో, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో స్వభావాన్ని బట్టి వాడు చెప్తా ఉంటాడు. నేను కొడైకెనాల్‌లో ఉన్నప్పుడు ఒక సీఎస్ఐ చర్చ్‌కి వెళ్ళేవాడిని. ఆ చర్చ్‌లో కొంతమంది మరి మెడికల్ ప్రొఫెషనల్స్ వచ్చేవారు. అందులో ఒక ఆవిడకి సుమారుగా 58 సంవత్సరాలు. ఆవిడ ఒక మంచి హాస్పిటల్‌లో నర్సింగ్ హెడ్ ఏదో. సో, సంఘానికి వచ్చేవాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే మందులు కావస్తే ఆవిడ చాలా హెల్ప్ చేసేది. బట్ వన్ కండిషన్ ఒకతనికి తెలియకోకుండా మరి ఆంటీ నాకు ఒంట్లో బాగోలేదు. నాకు ఈ టాబ్లెట్ కొంచెం తెచ్చి పెడతావా? ఇస్తావా? అంటే, ఏరా నీకు నేను ఆంటీలా కనిపిస్తున్నానా? అని వాడికేమి ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంకొకడు మరి ఆమె స్వభావాన్ని బట్టి చక్కగా తెలుసుకొని, "అక్క నాకు ఒంట్లో బాలేదు. కొంచెం ఈ టాబ్లెట్ ఏమన్నా నాకు హెల్ప్ చేస్తావా?" అంటే వాడికి ఒక టన్ను టాబ్లెట్స్ దిగిపోయినాయి. ఇది స్వభావాన్ని బట్టి మరి సాతాను ఆడే అబద్ధములు. నిజానికి ఏంటనేది మనకందరికీ తెలుసు. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనము దేవుని వద్దకు ఎలా రావలెనో బైబిల్ మనకి మరి చెప్తుంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ ఇచ్చే మందు మనకి పనిచేస్తది. వీడికి తెలుసు వైద్యం అనే నమ్మకంతోటి వెళ్తాం గానీ, వీడు ఈ డిగ్రీ ఎక్కడ కొనుక్కొచ్చాడో, వీడికి ఏం తెలుసు అసల పప్చార్ డాక్టర్ అని ఉద్దేశంతో మనం వెళ్తే మాకు ఫాయిదా. కాబట్టి దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని ఫస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. బిలీవ్ ఇన్ గాడ్. సో, మనిషి యొక్క గర్వమే ఒక వ్యక్తిని నరకానికి పంపిస్తుంది. గర్వము నరకానికి లీడ్ చేస్తది. నాశనానికి దారి చూపిస్తది. కాబట్టి నాకు దేవుడు అవసరం లేదు. నన్ను నేను రక్షించుకొనగలను అనే గర్వ హృదయ వైఖరి ఈ దొంగ కరుణ కోసము ప్రభువు వైపు తిరగాల్సి వచ్చింది. వీడేమంటున్నాడంటే, "ఆ! నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించొచ్చు కదా!" అంటున్నాడు. చూడండి. ఆ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. అయితే కీర్తనల గ్రంథం 103 మరి 8వ అధ్యాయంలో ప్రభువు కనికరము గలవాడు, దీర్ఘశాంతుడు, కనికరము గలవాడు అని చెప్తుంది. ఈ దొంగ ప్రభువునకు భయపడవలసి వచ్చినది. ఎందుకంటే కీర్తన ప్రకారంగా మరి ప్రభువు కనికరము ఆయనకు భయపడు వారిపై నిత్యము ఉంటును. దేవుడు తన కనికరం చొప్పున మనలను రక్షించును అని మనకు తెలియజేస్తుంది. తీతు 3వ అధ్యాయము 5వ వచనంలో. దేవునికి కనికరం ఉంది మన యెడల. మనల్ని రక్షిస్తాడు డెఫినిట్‌గా. అయితే మనం దేవునిని అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. రెండవది మరి ఇది మొదటి దొంగకు సంబంధించి అతడు దేవుని యొక్క కరుణను తిరస్కరించి నీవు దేవునివైతే, నీవు క్రీస్తువైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని సర్కాస్టిక్‌గా మరి దేవునిని అపహాసించినట్లుగా నీ కెపాసిటీ ఇదేనేటి పెద్ద చెప్తున్నావు అన్నట్టుగా మరి అతడు తిరస్కరణ స్వభావంతో ఉన్నాడు. ఈ మన దేశానికి సువార్త వచ్చినప్పుడు మరి చాలామంది అదే తిరస్కరణ స్వభావం కలిగి అంగీకరించలేదు దేవునిని. అయితే తర్వాత మరి చాలామంది దేవునిని అంగీకరించినప్పుడు, ఆ అంగీకరించిన వారు యొక్క అభ్యుదయం చూచి వీరు చాలా అసూయపడ్డారు.
అయితే మరి అప్పటికి వీరు అంగీకరించలేదు. వారు అంగీకరించి అభివృద్ధి చెందారు. వారు అభివృద్ధిని చెంది ఆ అభివృద్ధిని చూచి వీరు కలవరము చెందారు. ఇక్కడ సిలువపై వేలాడుచున్న దొంగ, ఈ దొంగ గురించి మనం కొన్ని విషయాలు గమనించవలను. మొదటిది, అతడు దేవునికి భయపడ్డాడు. రెండవ దొంగ ఇక్కడ 23వ అధ్యాయం 40వ వచనంలో తిరస్కరణ శిలువపై వేలాడుచున్న దొంగతో ఈ దొంగ ఏం చెప్పాడంటే ఇలా చెప్పాడని మనము చదివాం. ఏంటంటే, నీవు దేవునికి భయపడవా? ఎటువంటి వాడైనా దైవమునకు దేవునికి భయపడతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బిలీఫ్ మెథాలజీ. ఇక్కడ యెహోవా భయము జ్ఞానమునకు మూలము. దేవుడు తన విధిని నియంత్రించాడని ఆయనకు తెలుసు. కానీ మరి దేవుని యొక్క విషయములకు న్యాయమూర్తి అని అతనికి తెలుసు. రెండవది, తాను దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి అని గ్రహించాడు. తాను ఏం తప్పు చేశాడు, ఎందుకు శిలువ శిక్ష విధించబడింది అని అతడు బాగుగా అర్థం చేసుకుని తాను దోషిగా నిర్ధారించబడిన వ్యక్తి అని గ్రహించాడు. ఈ భూ సంబంధమైన తప్పించుకునే మార్గం లేదని అతడు గ్రహించాడు. మరి ఎవరైనా మర్డర్ చేస్తే వాళ్ళని లోపటేస్తారు, కానీ బయట స్వాగతం పలికి ఎవరు తిప్పరు. కాబట్టి ఈ భూ సంబంధమైన శిక్ష తప్పించుకునే మార్గం లేదని అతడు గ్రహించాడు. గ్రహించి అతని మాటలు మనం గమనిస్తే, నువ్వు నేను ఒకే శిక్షలో ఉన్నాం. నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేసాం, ఇది మనకి తప్పదు, కామన్ అని. మూడవది, అతను ఏం చెప్పాడంటే, అతడు తన పాపమును అంగీకరించాను. నేను చేసిన దానికి తగిన శాస్త్రి జరిగింది నాకు, బికాస్ ఐ డిడ్ ద మిస్టేక్ అని అతడు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేస్తున్నాడు. చాలా మంది ఇది చెయ్యరు. వారు తప్పు చేసినా సరే కరెక్టే చేసామని వాదిస్తారు. అందువల్ల మనం చాలా రాంగ్ ట్రాక్లో పడుతున్నాం. సంఘంలో కూడా వారు మరి అడ్డంగా ఉన్నా సరే నీతిమంతులు అని వారు ప్రకటిస్తూ ఉంటారు. ముందుకు వెళ్తున్నాం మనం. 41వ వచనంలో మనము నిజముగా న్యాయముగా ఉన్నాము అని, అందరూ పాపము కలిగి ఉన్నారు మరియు దేవుని మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉన్నట్లుగా నీతిమంతుడు ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా లేడు. అయితే తన పాపము అంగీకరించడం రక్షణ పొందుటకు మొదటి మెట్టు. మనం అందరము పాపులమే. అయితే మనము పాపులమనే మన పాపములను గ్రహించి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రక్షణ పొందటానికి అది మొదటి మెట్టు. వెన్ వి యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్, ఒక వ్యక్తి మొదట తాను పాపి అని అంగీకరించవలేను. ఒక వ్యక్తి తనను తాను పాపిగా భావించకపోతే రక్షింపబడవలసిన అవసరము లేదు. ఆ రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం, అందుకనే పాపము తలచుసుమి పశ్చాత్తాపము పొందుసుమి అనే పాట నేను మరి వెతికి మీకు ఇవాళ డిస్ప్లే చేశానది. ఈ కారణంగానే యేసు కాలంలో పరిసయ్యులు పశ్చాత్తాపడి బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క బోధలను అంగీకరించి ఆ పరిచర్యలో పశ్చాత్తాపడి బాప్తిస్మంనకు వారు లోబడలేదు. ఆడేదో చెప్తున్నాడు చెప్పని అని వారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఈ పరిసయ్యులు ఎవరు కూడా యోహాను చెప్పుచున్న ఆ బాప్తిస్మ సాక్ష్యాలకి వారు పశ్చాత్తాపడి ఎవరు కూడా లోబడలేదు. అయితే మిగిలిన వాళ్ళు వెళ్ళి మరి బాప్తిస్మము పొందారు. మరి నోవహు టైంలో కూడా, ఒరే బాబు ఓడ మూసేస్తాను రండి, ప్రళయం వస్తుంది అది అంటే ఎవరు వినిపించుకోలేదు. నెగ్లిజెన్స్, రెక్లెస్నెస్, వాడు అలాగే చెప్తాడనేసి. వారు స్వనీతిమంతులు అనేసి మీకు తెలీదా? మేము ఏంటనుకుంటున్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా కెపాసిటీ ఏంటి, ఈ ఊర్లో మాకి వాల్యూ ఏంటి, మేము మంతులము, అబ్రహాము యొక్క భౌతిక సంతానముగా మమ్మను రక్షించడానికి తాము వచ్చామని నమ్ముతూ మరి పరిసయ్యుల మతము నేటికి పెద్దగా మారలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం వెళ్తే మనం ఈ పరిసయ్యుల యొక్క మతము అట్లాగే ఉంది.
నేడు చాలా మంది ప్రజలు తమను రక్షించడానికి యేసుక్రీస్తు చిందించిన రక్తము తప్ప మరి ఏదైనా నమ్ముతున్నారు. ఆయన మనందరి పాపముల కొరకు రక్తం చిందించాడంటే నమ్మట్లేదు. ఇంకేదన్నా చెప్తే నమ్ముతున్నారు కానీ అది నమ్మట్లేదు. నాలుగవది, మరి సిలువలో మరి విమోచన ఉన్న ఆ దొంగ తన శిక్షకు అర్హుడని అంగీకరించాడు. తన క్రియలకు తగిన ప్రతిఫలము మనకు లభిస్తుంది. మనం తప్పు చేస్తే మనకు శిక్ష వస్తుంది. ఇది మనం ఇన్విటబుల్. దీనిని అంగీకరించవాలని మనం. తాను విత్తిన దానినే కోసుకున్నానని అతనికి స్పష్టముగా తెలుసు. రెడ్ లైట్ క్రాస్ అయితే మనకి జుర్మానా వస్తుందని తెలుసు. ఇలాంటివి అన్నీ తెలిసి మనము వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. మరో మాటలో చెప్పాలంటే, నేను చేసిన దానికి నేను దోషిని, మరియు నేను ఉన్న దుస్థితిలో ఉండుటకు అర్హుడిని, బికాస్ ఐ డిడ్ మిస్టేక్ అని అతడు అంగీకరించాడు. అతడు తన మరణ శిక్షకు అర్హుడని అంగీకరించాడు. అతడు తన పాపములకు బాధపడ్డాడు. నేను ఇలా చేసుండకపోతే ఇలాగా నాకు శిక్ష పడదు కదా అని ఒక రకమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపం అతనిలో వచ్చింది. అతడు పట్టుబడ్డాడని కాదు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి తిని. అందుకనే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఏమంటాడు? తండ్రి, నేను నీకును పరలోకమందున్న తండ్రికి విరోధంగా పాపం చేసి తిని అని ఎక్స్క్యూజ్ అడుగుతాడు ముందు. కాబట్టి ఈ మనిషికి దైవిక దుఃఖము ఉన్నది. దైవిక దుఃఖము రక్షణకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పశ్చాత్తాప పడకూడదు అని బైబిల్ మనకి మరి చెప్తుంది. అంటే దైవిక దుఃఖం, ఇది తప్పు, ఇక్కడ మిస్టేక్ అయింది. దైవిక దుఃఖము రక్షణకు పశ్చాత్తాపమును కలిగించుచున్నది. చివరిగా ఈ దొంగ యేసు మరణ శిక్షకు అర్హుడని అంగీకరించాడు. మరి 41వ వచనంలో, కానీ ఈ మనిషి ఏ తప్పు చేయలేదు. ఆయనకు మరణ శిక్ష విధించారు, కానీ ఏ తప్పు లేకుండా ఆయనకి విధించారు. నేనైతే చేసిన తప్పుకి కరెక్ట్గానే ఇది జడ్జిమెంట్, నాకు జరగాల్సిన శాస్త్రి జరిగింది అని అతడు తన ప్రక్క ఉన్న వ్యక్తి పాపరహితుడని గ్రహించి అంగీకరించాడు. ఆ దొంగనేమో తిట్టాడు, నీకు నాకు మన ఇద్దరికి తగిన శాస్త్రి జరిగిందిరా బాబు, మనం చేసిన తప్పులకి ఇలాగే అవ్వాలి, ఇంకంతే అని చెప్పి ప్రక్కన ఉన్న యేసు ప్రభుని చూచి, మరి ఈయనేం తప్పు చేయకోకుండా ఈయనకి ఈ శిక్ష విధించారు అని అతడు గ్రహించి, చివరిగా మరి 3వ శిలువ విమోచన శిలువ. మొదటి శిలువ తిరస్కరణ శిలువ, రెండవది పశ్చాత్తాపంతో కూడిన శిలువ, మూడవది విమోచన శిలువ. 3వ శిలువ విమోచన అంటే తిరిగి కొనటం. యేసు పాపపు బానిస మార్కెట్ నుంచి, అగ్నిగుండంలో శాశ్వత శిక్ష నుంచి తనను రక్షించమని ప్రార్థించే వారందరినీ తిరిగి కొన్నాడు. మార్గము చూపుము ఇంటికి తిరిగి గర్వాపసి అని. యేసు శిలువపై చేసిన విమోచన పని గురించి బైబిల్ మనకి చెప్తుంది. ఏంటంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసులో ఉన్న విమోచన ద్వారా తన కృప ద్వారా స్వేచ్ఛగా నీతిమంతులుగా తీర్చబడటం. క్రీస్తు ధర్మశాస్త్ర శాపము నుండి మనలను విమోచించును. ఇది మనం రెగ్యులర్గా మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి క్రీస్తు తన ఒక్క ఉచితమైన కృపచేత మనల్ని విమోచించాడు. మనము పాపులమని మనకు మరియు నాకు చూపించుటకు దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చెను. మన బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ ఇచ్చేదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మనకి ఒక మరి ఇది పెట్టుకుని, ఒక స్టాండర్డ్గా పెట్టుకుని మనము ఏం చేసామో, దేవునికి విరోధంగా ఎంత పాపం చేశామని
ఇది మనకి మన యొక్క స్టేటస్ చూపించటానికి దేవుడు మోషేకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ దొంగల మాదిరిగానే మనం అందరము కూడా మరణ శిక్షకు అర్హులం. ఎందుకంటే మనం ధర్మశాస్త్ర సంబంధంగా మనం అన్నీ కూడా పాటించలేము. శారీరక మరణమే కాదు, అగ్నిగుండంలో మరింత ముఖ్యమైన ఆధ్యాత్మిక మరణం కూడా ఉంది. ఆయనలో మనకు ఆయన రక్తము ద్వారా విమోచన, పాప క్షమాపణ కూడా మరి మనకి ఉన్నది. కాబట్టి మనకు నిజముగా ఏమి విమోచించవలెనో చెప్తుంది. క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో, మచ్చలేని గొర్రె పిల్ల రక్తం లాంటిది, అందులో మనము విమోచించబడ్డాము. కాబట్టి ఇక్కడ సిలువపై దొంగకు యేసు ఇచ్చిన ప్రతిస్పందనను మనం గమనించగలం. ఏం చెప్పారు యేసు ప్రభు? మరియు యేసు అతనితో, ఈరోజు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని అనెను. మరి మీరు శుభవార్త గురించి మాట్లాడతారు ఒక్కొక్కసారి మనమందరం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పగల మతం ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అటువంటి శుభవార్త చెప్పే మతం. ఈ విశాల ప్రపంచములో ఒక మతమును మనము చూపించలేము. కాబట్టి ఇది మనకి ఖచ్చితంగా చెప్తుంది, మనం స్వర్గమునకు వెళ్ళుచున్నాము. మరియు మనము చేయవలసినదల్లా మన పాపములకు ప్రాశ్చిత్తం కోసం యేసుక్రీస్తు చిందించిన రక్తముపై నమ్మకము ఉంచటం ద్వారా మనము పరలోకము వెళ్ళగలమని అడగటం. మరి ఈ యొక్క సారాంశం ఏంటంటే, అంతకంటే మరి వేరే సారాంశము ఏమీయూ లేదు. మన పాపముల ప్రాయశ్చిత్తము కోసం యేసు ప్రభు సిలువలో రక్తం చిందించాడు అని నమ్మటం కంటే ఇంకా ఎక్కువ ఇందులో సారాంశం ఏమీ లేదు. బైబిల్, క్రైస్తవ మతం మాత్రమే ఆ వాగ్దానము చేయగలదు. ఎందుకంటే అది ఆ మూడవ శిలువపై ఉన్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇది ఆ శిలువ ఏంటంటే ది క్రాస్ ఆఫ్ రిడెంప్షన్. అందుచేత చివరిగా ముగింపుగా నేను మిమ్మల్ని అందరినీ ఈ రాత్రిపూట అడిగేది ఏంటంటే, ఆ విమోచన శిలువలో మనము ఏ వైపు ఉన్నామో, మన శాశ్వతత్వం దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే మన ఫైనల్ సెటిల్మెంట్, లేదా ఈ లోకం తర్వాత మనం ఎక్కడ ఉంటాం అనేది, మరి మనము కుడివైపున ఉన్నామా, ఎడం వైపున ఉన్నామా, ఆ తిరస్కరించిన దొంగ వైపు ఉన్నామా మనము, లేదా పశ్చాత్తాపం పడిన దొంగ వైపు ఉన్నామా? ఈ రాత్రిపూట మనల్ని మనం పరీక్షించుకోవాలి. తిరస్కరణ లేదా రిపెంటెన్స్. రిసెప్షన్ కాదు అది, రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. కాబట్టి తిరస్కరణ మనలను శాశ్వతత్వం కోసం అగ్నిలో మరి ముంచేస్తుంది. అక్కడ మరణరహిత ఆత్మ కాలమునకు మరియు శాశ్వతత్వం కోసం కాలిపోతుంది. శరీరము నాశనం అవుతుంది, ఆత్మ కూడా అక్కడ మనకి మరణానికి సంభవిస్తుంది. అయితే పశ్చాత్తాపము మనలను ప్రభువైన యేసుక్రీస్తు కాలంతో మరి శాశ్వతత్వం కోసం పరదైసులో మనము ఉంటాం. కాబట్టి మనము పరదైసులో ఉంటామా, నరకానికి వెళ్తామా, ఈ ఇద్దరు దొంగలు ఎవరిని పోలి ఉంటామా అని మనము ఈ రాత్రిపూట మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ప్రభువుని మమ్ములను ఎప్పుడూ గుర్తుంచుకోమని అడగకపోతే ఇప్పుడే మనము ఆయనను అడగవలెను. పరదైసు మన కోసము వేచి ఉంది. ఆ దొంగ లాస్ట్ మినిట్లో రక్షణ పొందాడు, మరి ఛాన్స్ కొట్టేశాడు. మనము చేయవలసినదల్లా చిందిన రక్తము గుండా వెళ్ళమని, మన యొక్క పాపములను క్షమించమని అడగటం. ఈ విమోచన శిలువపై ఉన్న వ్యక్తి గురించి, యేసు ప్రభు గురించి మనము తెలుసుకొని, ఆయన చిందించిన రక్తముతో మన పాపములన్నిటినీ కడగమని మనము అడిగినప్పుడు, ఆయన మనలను కూడా ఆ దొంగకు ఏ విధంగా అవకాశం ఇచ్చాడో పరదైసులో మనము శాశ్వతంగా ఉండటానికి ఆయన మనందరికీ మరి అవకాశం ఇస్తున్నాడు. ఆ విధంగా ఈ రాత్రి పూట మనం
ఇన్ని రోజులు మనం ధ్యానం చేసింది వేరు. ఈ రాత్రిపూట పశ్చాత్తాపంతో కొంతైనా మనకి రిపెంటెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ కలిగి మరి క్రీస్తుని నీ రక్తముతో మా పాపములను కడిగి మాకు పరదైసులో స్థానం ఇయ్యి ప్రభువా అని మనం అడిగినప్పుడు ఎంత పాపినైనను చేర్చుకుంటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ విధంగా చేయటానికి మరి దేవుడు తన కృపను మనందరికీ దయచేయను గాక. ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ దేవునిలో రక్షణ పొందవాలననేసి దేవుని చిత్తమైనది. ఆ విధంగా మనం అందరము రూపాంతర జీవితం పొందటానికి మరి క్రీస్తు శ్రమలో పాలి భాగస్థులమై ఇంతవరకు 30 దినాలు మరి ఈ సిలువ యాత్రలో మనం వచ్చాము. ఇక మిగిలిన 10 రోజులు కూడా ఈ సిలువ యాత్రలో పూర్తిగా మనము ముగించి ఆయన కొరకు ఆయన రక్తం ద్వారా మనమందరము కడగబడి పరదైసులో మనమందరము మరి ఉండుటకు ఒకరినొకరిని పురికొల్పుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.